జగజ్జనని, నా కూతురు పెళ్లి జరగాలని అర్చన నగలు తాకట్టు పెట్టి ఈ డబ్బులు తెచ్చానని నిజం. డబ్బులు పోయాయన్న విషయం ఆయన దగ్గర దాచాను. నన్ను క్షమించు. ఇలాగైనా మా కావ్య పెళ్లి చక్కగా జరిపించు తల్లి. ఇదిగోండి. జయంతి, నువ్వు రావచ్చుగా? లేదులేండి, రమేష్ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఎవరు ఇంట్లో లేకపోతే ఎలా? మీరు వెళ్ళండి. సరేనమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. బయలుదేరదామా? పదండి, పదమ్మా. రండి. వస్తానమ్మా జయంతి. అమ్మయ్యా, ఆ కావ్య పెళ్లి చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఇందుకేనేమో 1000 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమంటారు. చచ్చా, అర్జెంటుగా కాఫీ తాగాలి, తలనొప్పి వచ్చేసింది. ఈ టైంలో ఎవరబ్బా మనశ్శాంతిగా ఉండనివ్వరు. చా, ఎవరు? బాబాయ్ గారు మీరా? రండి 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 బాబాయ్, కూర్చోండి. పర్వాలేదమ్మా. అవునమ్మా, మీ మామయ్య గారు ఉన్నారా? వాళ్ళెవరు లేరండి, నగలు కొనడానికి జ్యువెలర్ షాప్కి వెళ్లారు. అలాగా, సరే అయితే నేను బయలుదేరుతానమ్మా. బాబాయ్ గారు ఇలా వచ్చారు, మావయ్య గారిని అడిగారు, లేరు అనేసరికి వెళ్ళిపోతున్నారే. మావయ్య గారితో ఏమైనా పనా? ఏం లేదమ్మా, ఒక విషయం మీ మామయ్య గారితో మాట్లాడాలి. ఏ విషయమో నాతో చెప్పండి, నేను మావయ్యతో చెప్తాను. లేదులే అమ్మా, ఈ విషయం నీతో చెప్పడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అంత ఇబ్బంది అయిన విషయమా బాబాయ్? మరేం లేదమ్మా, కావ్య సంబంధం గురించి. ఈ విషయం చెప్పడం కన్నా ఈ లెటర్ చదువమ్మా, నీకే తెలుస్తుంది. ఏం లెటర్ అండి? చదివి చూడమ్మా. ప్రియాతి ప్రియమైన మనసుకి నమస్కారం. మీ మంచి కోరి మీ జీవితంలో సంతోషం ఉండాలని ఈ లెటర్ రాస్తున్నాను. ఇలాంటి పరిస్థితి ఏ మగాడికి రాకూడదు, పైగా మీలాంటి వాళ్ళకి అసలు రాకూడదు. అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. ప్రపంచంలో అందాల వెంటే అపాయాలు, ప్రమాదాలు. గులాబీ వెంట ముల్లులా. ఆ విషయం అమ్మాయిలకి ఇంకా బాగా వర్తిస్తుంది. అందరి అమ్మాయిలకి వర్తిస్తుందో లేదో కానీ కావ్యకి బాగా వర్తిస్తుంది. ఏ మగాడైనా కన్నెలు చేసుకోవాలనుకుంటాడు, కానీ కావ్యకి ఆ అర్హత లేదు. తను కన్య కాదు. డబ్బు కోసం, సుఖం కోసం మనసు మార్చుకునే అమ్మాయిల్ని ఏమంటారు? అలాంటిదే కావ్య. ఈరోజు సంతోషంగా ఉన్న మీరు భవిష్యత్తులో కూడా సంతోషంగా ఉండాలి. అందుకే కావ్య గురించి అన్నీ తెలిసిన నేను మీ వెల్విషర్గా ఈ లెటర్ రాస్తున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. బాబాయ్, ఇది కావ్య పెళ్లి చెడగొట్టడానికి ఎవరో అబద్ధం రాశారు. మా కావ్య చాలా మంచి అమ్మాయి బాబాయ్. చూడమ్మా, నీ మాట నేను నమ్ముతాను. అయినా సమాజానికి సమాధానం కావాలిగా. నిప్పు లేకుండా పొగరాదంటారుగా. అందుకే నేనే నేరుగా మీ మామయ్య గారిని కలిసి మాట్లాడదామని వచ్చాను. బాబాయ్, ఈ విషయం మా ఇంట్లో ఎవరికి తెలిసినా తట్టుకోలేరు. మా అత్తగారికైతే ఏకంగా ప్రాణాలే పోతాయి. దయచేసి మా ఇంట్లో ఈ విషయం ఎవరికి చెప్పకండి బాబాయ్. ఇలాంటి లెటర్ వచ్చాక మనసులో అనుమానం వచ్చినప్పుడు ఎలాగమ్మా? కావ్యని మా ఇంటి కోడలుగా ఎలా తీసుకెళ్ళగలం? ఏంటి బాబాయ్, ఓ అడ్రస్ లేని ఆకాశరామన్న లెటర్ చదివి మీరు మా కావ్యని అనుమానిస్తున్నారా? నేను అనుమానం పడ్డం కాదమ్మా, ఈ లెటర్ వల్ల పరిస్థితి అలా వచ్చేటట్టుంది. ఇది నా కొడుక్కి, నా కుటుంబానికి సంబంధించిన విషయం. తేలిగ్గా తీసి పారేలేం కదా. బాబాయ్, ఇందులో మా అమ్మాయి జీవితం, మా కుటుంబ గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం కూడా ఉంది.
ఇదంతా అబద్ధమని, కావ్య నిప్పులాంటిదని నేను నిరూపిస్తాను. దయచేసి పెళ్లి మాత్రం ఆపకండి బాబాయ్. చూడమ్మా, జనరల్గా వదినలెవరో ఆడబిడ్డల మీద ఇంట్రెస్ట్ చూపించరు. కానీ నువ్వు చాలా సపోర్ట్ చేస్తున్నావు. ఖచ్చితంగా ఆమె శీలవతిని వాదిస్తున్నావు. నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగాను ఆనందంగానూ ఉందమ్మా. అందుకే మీ ఇంటి ఆడబడుచుని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నేను సంపూర్ణంగా ఇష్టపడుతున్నాను. కాకపోతే ఇలాంటి ఉత్తరాలు వచ్చిన తర్వాత నన్ను నేను సమాధానపరుచుకోలేకపోతున్నానమ్మా. అసలు ఈ లెటర్ రాసింది ఎవరు? ఎందుకు రాయవలసి వచ్చింది? ఆ అవసరం ఏంటి? బాబాయ్, ఆ పని నాకొదిలేయండి. ఎవరు ఏంటని నేను కనిపెడతాను. సరేనమ్మా. ఇంకా ఈ విషయాన్ని మా ఫ్యామిలీలో ఎవరితోనూ చెప్పలేదు. బావగారితో కలిసి మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడు నువ్వు హామీ ఇవ్వటం వల్ల నేను వెళుతున్నాను. కాకపోతే పెళ్లికి ముందే ఈ లెటర్ వల్ల కలిగే సందేహాలని నువ్వు తీర్చాలి. అప్పుడే పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. వస్తానమ్మా. అయ్యో భగవంతుడా, ఇంతకుముందు ఆ ప్రాబ్లం, ఇప్పుడు ఈ ప్రాబ్లం. కావ్య పెళ్లి నా చావుకొచ్చేలా ఉంది. ఏం చెయ్యాలరా భగవంతుడా? ఏం చేస్తాం? ఏదో ఒకటి చెయ్యాలి కదా. తప్పుతుందా? చేద్దాం. ఏంటమ్మా నువ్వు అనేది? మన ఇంటికి రేవతి వాళ్ళ నాన్న వచ్చారా? అవునరా వాసు, ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదురా. పొద్దున్నే మీ మామగారు మన గుమ్మం ముందుకొచ్చి నిలబడ్డారు. ఆయన్ని చూడగానే ముందు నా కాళ్ళు చేతులు ఆడలేదురా. మీ నాన్నగా ఆ టైంలో ఎక్కలేని ధైర్యం వచ్చి పెద్ద హీరోలాగా ఎందుకు వచ్చావు, మాతో ఏం పని, భిక్ష ఆడడానికి వచ్చావని లెక్కలేని ప్రశ్నలు వేశాడు ఆయన్ని. ఆయన్ని సముదాయించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చిందనుకో. ఆయనతో నీ పెళ్ళాం నేను రాను రాను అని పట్టుదలగా మాట్లాడిందిరా. వీళ్ళ మధ్య ఏం చేయాలో నాకు అర్థం కాలేదురా. సరిగ్గా ఆ సమయానికి వాడొచ్చి అందరికీ సర్ది చెప్పి మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళేలా చేశాడు. నేను కూడా వెళ్ళొచ్చానురా. ఇప్పుడు ఎలా ఉందమ్మా ఆవిడకి? ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందిరా. మీ అత్తయ్య గారు మాత్రం రేవతిని చూశాకే ఆపరేషన్ ఒప్పుకున్నారా. సరేలేని నేను కూడా ఆపరేషన్ జరిగేదాకా అక్కడే ఉండి స్పృహ వచ్చాక పలకరించి రేవతిని వాళ్ళమ్మ చూసుకోమని చెప్పి వచ్చానురా. అసలు రేవతి అయితే ఆపరేషన్ అవగానే వెడదాం పదండి అత్తయ్య అంది. అప్పుడు వాళ్ళ నాన్నే నాతో ఆపరేషన్ అయ్యాక అది కళ్ళు తెరిచి నా కూతురు ఎక్కడా అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అన్నాడ్రా. ఆయన అలా అడగడం బట్టి నీకేం తెలుస్తుంది? ఆయన మళ్ళీ రేవతిని తన కూతురుగా ఒప్పుకున్నట్టేగా, అవునా కాదా? అమ్మయ్యా, దేవుడు నా మొర ఆలకించాడురా. మన మీద కరుణ చూపించాడు. సరే అమ్మా, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు, ఇప్పుడే వస్తాను. సరేరా. రేవతి వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ అయిపోయినట్టుంది. అవును, అత్తయ్య రేవతి హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి నేనెంత భయపడుతున్నానో తెలుసా? ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని. ఇందాక అత్తయ్య వచ్చి మాట్లాడిందంతా విన్నాక నా మనసు కాస్త కుదుటపడింది. వాసు, ఏంటి రోజు లేట్ అయింది? అలా అడుగుతావేంటి? ఏదో కాస్త పని ఎక్కువైంది. ఆ ఓనర్కి నా మీద నమ్మకం ఉన్నప్పుడు దాన్ని కాపాడుకుని జాగ్రత్తగా పనిచేయాలి కదా. పర్వాలేదురా, నువ్వు అన్నయ్యలాగా బాధ్యత గలవాళ్లాగే మాట్లాడుతున్నావు. సెటైర్స్ వేయికే ఈ వాసు కూడా బాధ్యత గలవాడని ప్రూవ్ చేసి చూపిస్తాను చూడు. రేవతి, ఒరే వాసు, రేవతి వచ్చిందిరా. రామ్మా రా. రామ్మా, ఎలా వచ్చావు? లేట్ అయిందని నాన్న కారిచ్చి పంపించారు. ఏది ఏమైనా కూతురు మీద ప్రేమ ఎక్కడికి పోతుంది? తన కూతురు ఇబ్బంది పడకూడదని కారిచ్చి పంపించాడు. ఒరే వాసు, చూసావా మీ మామగారు ఎలా మారిపోయాడో, ఎంత తగ్గొచ్చాడో? మీరెప్పటికీ తూర్పు పడమరలా ఉండిపోతారేమోనని చాలా భయపడ్డానమ్మా. మీ అమ్మకు సీరియస్ అవడం కూడా ఒకందుకు మంచిదే అయిందిలే. దానివల్ల మీరు కలిసిపోయారు. ఒరే వాసు, రేపొద్దున 7:30 కల్లా నువ్వు రెడీ అయిపోయి రెడీగా ఉండు. కారు వస్తుంది. నువ్వు రేవతి కలిసి అదే కార్లో వెళ్లి మీ అత్తగారిని చూసి అదే కార్లో ఆఫీస్ దగ్గర దిగిపో. ఏమంటావ్? అమ్మా, నీ మాటల్లో కాస్త ఆశ ఎక్కువగా కనిపించట్లేదు. ఏంటే ఆశ ఎక్కువ అంటున్నావు? ఇన్ని రోజులు లేదు, అనుభవించలేదు. ఇప్పుడు కలిగింది అనుభవించాలి. ఆ జ్యోతిషుడు ముందే చెప్పాడు కదే, వాసు యోగ్యవంతుడు, మహజ్జాతకుడు అని. అటు అల్లుడిగా ఇటు కొడుగ్గా జనం మెచ్చేటట్టు బతుకుతాడేవాడు. ఎరా వాసు, నువ్వు వచ్చినప్పటి నుంచి చెబుతూనే ఉన్నాను,
మీ మామ వచ్చిపోయిన విషయం, హాస్పిటల్ విషయాలు, ఇప్పుడు రేవతి కారు దిగిన విషయాలు, అన్ని విషయాలు పోసవచ్చినట్టు చెప్తుంటే నువ్వేంట్రా చెవిటాడు ముందు శంఖ ఊదినట్టు ఏమీ పట్టించుకోకుండా అలా కూర్చున్నావు? ఏం చేయమంటావు? ఎగిరి గంతులేయమంటావా? ఒరే ఏంట్రా మాటలు? ఇన్ని రోజులు కోపతాపాలతోటి పాము ముంగిసల్లా ఉన్నవాళ్ళం కలిసిపోయాము. అది సంతోషించాల్సిన విషయమే కదా. నాకప్పుడు బాధ లేదు, ఇప్పుడు సంతోషము లేదమ్మా. అదేంట్రా అలా అంటావు? వాళ్ళు రేవతిని తీసుకుని వెళ్ళారు, వాళ్ళు రేవతి ఒకటయ్యారు, అంతవరకు సంతోషమేనే. కానీ రెండు కుటుంబాలు కలిసిపోవటం, ఒక్కటవడం అంటున్నావు చూడు, అదే పెద్దగా ఇష్టం లేదు. ఒరే ఏమైందిరా నీకు? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అమ్మా, నేను అలా మాట్లాడడంలో అర్థం రేవతి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని కాదే. రేవతి ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, చూడొచ్చు, మాట్లాడొచ్చు, రావచ్చు. కానీ నేను మాత్రం అక్కడికి వెళ్ళలేను, మాట్లాడలేను. ఒరే కాస్తంత బుర్ర పెట్టి ఆలోచించరా. అవునమ్మా, నేను ఆలోచించే మాట్లాడుతున్నాను, బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. ఈవేళ రేవతి వాళ్ళ నాన్నతో కలిసిపోయిందని నేను కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే నాకేం గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది? దీనికోసం నేను కాసుకొని కూర్చున్నానని అనుకుంటారు, అంటారు. అందుకని ఏం చేస్తావురా? రేవతి వాళ్ళ నాన్నలా నేను పైకి ఎదగాలి, నాకంటూ ఆస్తి అంతస్తు సంపాదించుకోవాలి. ఆ తర్వాతే వాళ్ళతో కలవాలి. అప్పుడే నాకంటూ ఒక గౌరవం, మర్యాద ఉంటుంది. నాకు తెలిసి రేవతికి కూడా ఈ పద్ధతే నచ్చుతుంది. అమ్మ రేవతి, వాడు పిచ్చి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. ఏదో పౌరుషంగా మాట్లాడుతున్నాడు. వాడంతేనమ్మా, మీ నాన్నగారే ఓ మెట్టు దిగొచ్చాడు, ఇక వీడెంత. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. బాధపడకు, వెళ్ళు, బట్టలు మార్చుకుంటే అన్నం తిందు గాని. వెళ్ళమ్మా. భగవంతుడా, ఈ రెండు కుటుంబాలు కలిసేలా చూడు స్వామి. ఏంటి వాసు అలా మాట్లాడుతున్నాడు? బాగానే మాట్లాడాడు, మంచి నిర్ణయమే తీసుకున్నాడు, తెలివిగా ఆలోచించాడు. ఇన్ని రోజులు వాడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడని బాధపడ్డాను. కానీ బాధ్యత తీసుకుని లైఫ్ని సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. తిను. ఇవిగో పాలు. ఇవాళ మా వదిన నాకు ఫోన్ చేసి గుడికి రమ్మంది. అవునా? వెరీ గుడ్. వెళ్ళావా? ఏమన్నారు? డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్తున్నావా లేదా, మందులు సరిగ్గా వేసుకుంటున్నావా లేదా అని అడిగారా? వాళ్ళు ఇంకేం అడిగారు? మేడం గారు ఏం చెప్పారు? మనం వాళ్ళకిచ్చేసిన నగలు కావ్య పెళ్లికి వాడుకోమా అని అడిగారు. దానికి నువ్వేమన్నావు? ఎప్పుడైతే నేను మా ఆయన వచ్చి ఆ నగలు మీకు తిరిగి ఇచ్చేశామో అప్పట్నుంచి అవి మీవయ్యాయి, మీ ఇష్టం ఏవైనా చేసుకోండి అన్నాను. బాగా చెప్పావు. నిన్ను అడగకుండా అలా చెప్పానని నీకు బాధగా లేదా? అర్చన, నువ్వు కుదరదు అనుంటే బాధపడేవాణ్ణి. మీ ఇష్టం అని చెప్పావు కదా, సంతోషంగానే ఉన్నాను. అయినా ఏంటి నువ్వు డల్గా ఉన్నావు? లేదే. అబద్ధం ఆడుతున్నావు అర్చన. చూడు అర్చన, ఏ ఆడపిల్లైనా పెళ్ళై పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చిన తర్వాత పుట్టింటి వాళ్ళిచ్చిన నగల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. కానీ నీ విషయంలో ఆ నగల్ని తిరిగి మీ అమ్మ వాళ్ళకి ఇచ్చేయమన్నాను. నేను అలా చేసినందుకు నా మీద నీ కోపంగా ఉందా? కోపమా? దేనికి? ఆ నగలిచ్చేస్తేనే ఆ నగల కంటే విలువైన వాడివి నువ్వు. నువ్వుంటే నాకు చాలు, వాటి గురించి నాకు బాధ లేదు. నువ్వు పాలు తాగు. మీరు జయంతిని.
కావ్య వదిన గారి జయంతే. రండమ్మా రండి. ఏమాయ్ ఎవరొచ్చారో చూడు, కావ్య వాళ్ళ వదిన జయంతి. రామా కూర్చో. నేను మీ మర్యాదల కోసమో కూర్చోవడం కోసమో రాలేదు. ముందు దీనికి సమాధానం చెప్పండి. ఏమిటమ్మా ఇది? ఇదేదో లెటర్ లాగా ఉంది. లెటరే, కానీ ఇది క్షేమం కోరే లెటర్ కాదు, జీవితాలను నాశనం చేసే లెటర్. ఆటం బాంబు లాంటిది. మా కావ్య పెళ్లి చెడగొట్టడానికి వచ్చిన లెటర్. ఏమిటమ్మా నువ్వు అనేది? ముందు ఈ లెటర్ చదవండి, మీకే అర్థమవుతుంది. కావ్య పెళ్లి చెడగొట్టడానికి ఎవరో ప్లాన్ చేసి రాసిన లెటర్ ఇది. అది ఎవరి ప్లానో కాదు, మీ ప్లానే.